అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ సీరియల్ భయం భయం 7వ భాగం. రచన కొమ్మూరి సాంబశివరావు గారు. రాజు ఆలోచిస్తున్నాడు. ఎవరా బాస్? ఒక్కటికి ఇద్దరైతే తను తప్పించుకోవడం మరీ కష్టం అవుతుంది. ఏం చేయాలి? యుగంధర్ కళ్ళు తెరిచాడు. అది చాలా పెద్ద గది. ఒకటే ఒక ఎలక్ట్రిక్ దీపం పైన వెలుగుతోంది. లేచి కూర్చో అన్నాడు ఆంథోనీ. యుగంధర్ గుర్తుపట్టాడు ఆ గొంతు. అతని కూడా ఉన్న స్త్రీ అరుణ అయి ఉండాలి. ఇంకొకడున్నాడు. ఇతనే నా హరనాథ్. లేచి కూర్చున్నాడు. ఎవరు నువ్వు? మా వెంట ఎందుకు పడ్డావు అడిగాడు ఆంథోనీ. యుగంధర్ చిన్నగా నవ్వి, ఇదేమిటి, మీతో వ్యాపారం చేద్దామని మిమ్మల్ని వెతుక్కుంటూ నేనొస్తే ఈ బెదిరింపులేమిటి, ఈ దౌర్జన్యం ఏమిటి అన్నాడు. హరనాథ్ పెడీమని యుగంధర్ చెంప మీద కొట్టాడు. అబద్ధాలు చెప్పకు. ఎవరు నువ్వు? పోలీస్ డిపార్ట్మెంట్లో వాడివా, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో వాడివా అడిగాడు. ఎవడైతే మనకే ప్రాణాలతో ఇంట్లోంచి వెళ్ళడు, వీడిని సఫా చేసేయి అన్నాడు ఆంథోనీ. ఎవడన్నా విరోధి దొరకగానే వాడిని ఎంత త్వరగా సఫా చేద్దామా అని చూస్తావు. అలా అందరినీ సఫా చేస్తూ ఉంటే ఎంతకాలం మనం తప్పించుకోగలం? ఎప్పుడో పోలీసులు మనల్ని పట్టుకుంటారు అన్నది అరుణ. అరుణ, నీ సలహాలు చాలు. ఆవాళ ఇలాగే చెప్పావు. నీ మాట వినటం వల్ల ఏమైంది? వాడు పారిపోయాడు. ఇప్పుడు వీడిని వాడే పంపించాడేమో అన్నాడు హరనాథ్. ఆంథోనీ చేతిలో పిస్తోల్ ఉంది. హరనాథ్ చేతిలో ఏమీ లేదు. జేబులో ఉండొచ్చు. అరుణ దగ్గర కూడా ఏదో ఒక ఆయుధం ఉండి ఉంటుంది. ఆలోచిస్తున్నాడు యుగంధర్. అవును, అరుణ మాటలకే వీడిని వెనక వైపున్న కొట్టు గదిలోకి తీసుకెళ్ళి సఫా చేసి తోటలో పాతి పెడదాం. ఎవరికి తెలుస్తుంది అన్నాడు ఆంథోనీ. హరనాథ్ తల ఊపి గెటప్ అన్నాడు యుగంధర్ని డొక్కలో తనడానికి కాలెత్తుతూ. యుగంధర్ అతని కాలు పట్టుకుని పక్కకు విరిచి కర్ర ముక్క విసిరేసినట్టు అతన్ని ఆంథోనీ మీదకి ఒక్క తోపు దోశాడు. ఢామ్ అని పిస్తోలు పేల్చాడు ఆంథోనీ. పిస్తోలు పేలిన సమయానికి యుగంధర్కి అతనికి మధ్య హరనాథ్ ఉండటం వల్ల హరనాథ్కి గుండు తగిలింది. కెవ్వున కేక పెట్టాడు. మళ్ళీ పిస్తోలు పేల్చడానికి ఆంథోనీకి అవకాశం ఇవ్వకూడదని యుగంధర్ ఒక్క పరుగున వెళ్ళి ఆంథోనీ మీద పడ్డాడు. అతని చేతిలో ఉన్న పిస్తోలు ఒకే దెబ్బతో ఎగరగొట్టి 2 పిడికిళ్ళు బిగించి ఆంథోనీ గడ్డం కింద, కణత మీద, మెడ మీద ఇనుప గుళ్లతో కొట్టినట్టుగా కొట్టాడు. బాధ భరించలేక అరుస్తున్నాడు ఆంథోనీ. పిస్తోలు గుండు తగిలి కింద పడ్డ హరనాథ్ ఏడుస్తున్నాడు. ఆగు, చస్తావు అరిచింది అరుణ. యుగంధర్ ఆంథోనీని ఆఖరి దెబ్బ వేసి అరుణ చేతిలో పిస్తోలు చూసి చేతులు పైకెత్తి పెట్టాడు. ఆ ఆఖరు దెబ్బ కణత మీద వేయటం వల్ల ఆంథోనీ స్పృహ తప్పి కింద పడిపోయాడు. ఆడదానివి, నీకెందుకు చెప్పు ఆ పిస్తోలు, కింద పడై అన్నాడు యుగంధర్ నవ్వుతూ. పరాకుగా ఉన్నప్పుడు ఆంథోనీని కొట్టడం కాదు, అరంగుళం ముందు కదిలితే కాలుస్తాను. నాకు నెర్వస్నెస్ ఎక్కువ. ఆ నెర్వస్నెస్లో అప్రయత్నంగా నేను మేట నొక్కచ్చు. నేను కదలను, కానీ నా మీద ఎందుకు ఇలా దౌర్జన్యం చేశారు? నువ్వు మా సంగతి కనిపెట్టడానికి వచ్చావు. నిజంగా నన్ను చంపేసేవాళ్ళ? ఆ హరనాథ్కి జాలి అనేది తెలియదు. ఈ కాంపౌండ్లో ఇప్పటికీ 2 పోలీస్ ఆఫీసర్లని, 3 సెంట్రల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఆఫీసర్లని చంపి పాతి పెట్టాడు. ఇలా మనుషుల్ని చంపడానికి కారణం డబ్బు మీద వ్యామోహమేనా? లక్షల మీద వజ్రాల రవాణా వ్యాపారం చేస్తున్నారు. ఇలా ఆమెను కబుర్లలోకి దింపి చటక్కున 2 అడుగులు వేసి ఆమె చేతిలో పిస్తోలు గట్టిగా పట్టుకుని గొడవ చేయకు, గిలగిలా కొట్టుకోకు. పిస్తోలు పేలితే నువ్వే చస్తావు. నీ వైపే తిప్పుంది, వదిలేయి అన్నాడు యుగంధర్. అరుణ భయపడి పిస్తోలు మీద పట్టు వదిలేసింది. యుగంధర్ పిస్తోలు జేబులో పెట్టుకుని, నువ్వు ఆడదానివి, నీకే దుర్మార్గులతో స్నేహం దీనికి, నీ కర్మ కాకపోతే అంటూ ఆమె గొంతు మీద చేయి పెట్టాడు. కెవ్వున కేక పెట్టబోయింది. ఆమె నోరు నొక్కేశాడు. ఒక చేత్తో మెడ కింద నరం పట్టుకుని రుద్దాడు. బాధ భరించలేక గిలగిలలాడింది అరుణ. ఆడదాన్ని బాధ పెట్టడం ఇష్టం లేదు యుగంధర్కి, కానీ తప్పదు. హరనాథ్ గుండు దెబ్బ తగిలి అమితంగా బాధపడుతున్నాడు. ఆంథోనీకి స్పృహ లేదు. అరుణే చెప్పాలి. నేను అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పు. చెప్పే వరకు నిన్ను ఇలా బాధ పెడతాను అన్నాడు ఆమె చెవిలో.
మొహంలో క్రౌర్యం తెచ్చిపెట్టుకుని గొంతు బొంగురు చేసి, ప్లీజ్ వదులు, భరించలేని బాధ, ప్రాణం పోతోంది, ఏడుస్తోంది అరుణ. ప్రాణం పోవటమే మేలనుకునే బాధ అనుభవిస్తావు చెప్పకపోతే. చెప్తానని తల ఊపింది. యుగంధర్ పట్టు వదిలాడు. ఆ గదిలో గోడకి తాజ్మహల్ పటం తగిలించి ఉంది. పటం తీసేస్తే గోడలో ఇనప పెట్టి ఉంటుంది. తాళం చెవి ఆంథోనీ జేబులో ఉంది. ఆ ఇనపెట్టులో ఉన్నాయి వజ్రాలు, చెప్పింది అరుణ. యుగంధర్ నవ్వి, సరే కానీ ఆదివారం రాత్రి మీరు కాంటినెంటల్ హోటల్లో ఉన్నారా? ఉన్నాం. మీ నీళ్ల గదిలోకి ఒక అతను వచ్చాడు. అతను ఏమయ్యాడు? ఏం చేశారు అతన్ని? ఎవరతను? మీ డిపార్ట్మెంట్ మనిషా? ఎవడైతేనే అతన్ని ఏం చేశారో చెప్పు. ఎమర్జెన్సీ మెట్ల మీద నుంచి కిందకి తీసుకెళ్ళాం. హోటల్ వెనక వైపున మా కారు ఆపి ఉంచాం. అతన్ని కారు వెనక సీట్లో పడుకోబెట్టి మేము కారు ఎక్కాం. ఆంథోనీ కారు ఎక్కబోతూ ఉండగా ఎవడో లావుగా పొడుగ్గా ఉన్న అతను వచ్చి ఆంథోనీతో కలియబడ్డాడు. ఆంథోనీని చిత్తుగా కొడుతుంటే నేను హరనాథ్ కారు దిగాం ఆంథోనీకి సహాయానికి. పిస్తోలు చూపి మమ్మల్ని అటకాయించింది. మేము ఈ గొడవలో ఉండగా అతను కారు దిగి పరిగెత్తాడు. అది చూసి ఆంథోనీతో మా పోట్లాడుతున్న మనిషి ఆంథోనీని వదిలేసి పడ్డాడు. వెళ్ళిపోగానే మమ్మల్ని బెదిరించిన అమ్మాయి కూడా వెళ్ళిపోయింది. అతను సందులోంచి హై రోడ్డు మీద ఉన్న 3వ ఇంట్లోకి రూమ్స్ టు లెట్ అని బోర్డు ఉంది, ఆ ఇంట్లోకి వెళ్ళాడు. అతను వెనకే లావుగా ఉన్న అతను కూడా ఆ ఇంట్లోకి వెళ్ళాడు. ఇక అక్కడ ఉండడం మంచిది కాదని మేమంటే నేను హరనాథ్ ఆంథోనీ కారు ఎక్కి వచ్చేసాం, చెప్పింది అరుణ గొక్క తిప్పుకోకుండా. నిజమే చెప్తున్నావా? అడిగాడు యుగంధర్. తల ఊపింది అరుణ. చూద్దాం పద అని అరుణను అవతల గదిలోకి తీసుకెళ్లాడు యుగంధర్. గోడ మీద తాజ్మహల్ పటం ఉంది. ఆ పటాన్ని లాగేశాడు యుగంధర్. గోడలో ఇనపెట్టుంది. ఆంథోనీ జేబులోంచి తీసిన తాళం చెవితో తెరిచాడు. కొన్ని లక్షల ఖరీదు చేసే వజ్రాలు మెరిసిపోతున్నాయి. వాటిని ఓ సంచిలో వేసుకుని అరుణతో ముందు గదిలోకి వచ్చాడు. అరుణ కాళ్ళు చేతులు కట్టేసి తర్వాత హరనాథ్ను ఆంథోనీని తీసుకెళ్లి కారు వెనక సీట్లో పడేశాడు. అరుణని వాళ్ళ పక్కన కూర్చోబెట్టాడు. కారు స్టార్ట్ చేసి తిన్నగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కారు ఆపాడు. ఇతను పిస్తోలు దెబ్బతిన్నాడు. ఇతన్ని వెంటనే ఆసుపత్రికి పంపండి. వీళ్ళిద్దరిని కస్టడీలో ఉంచండి. సెంట్రల్ ఎక్సైజ్ వాళ్ళకి తెలియపరచండి. ఈ సంచి వాళ్ళకివ్వండి అని చెప్పాడు పోలీసు ఉద్యోగికి. మీ పేరు? అడిగాడు అతను. యుగంధర్ అని చెప్పి కారెక్కాడు. ఇక తలుపు చప్పుడైంది. సువర్ణ గడియ తీసి తలుపు కొద్దిగా తెరిచి బయట ఉన్న మనిషిని తలుపు సందులోంచి కన్ను పెట్టి చూసి, ఎస్ బాస్, ప్లీజ్ కమిన్ అంది. అంతసేపు రాజును కంట కనిపెడుతూనే ఉంది. లావుగా పొట్టిగా ఎర్రగా ఉన్నాడు. లోపలికి వచ్చి తలుపు మూసి, గుడ్ మార్నింగ్. వాట్ ఏ బ్యాడ్ మార్నింగ్ ఫర్ యూ. నేను ఈ దేశానికి వస్తున్నప్పుడు ఆ యుగంధర్ రాజు విషయం జాగ్రత్త. ఇదివరలో వాళ్ళ వల్లే మన గూఢచారులు చాలామంది పట్టుబడ్డారు అని మా బాస్ చెప్పాడు. సువర్ణ, కంగ్రాచ్యులేషన్స్, మరిద్దరికీ ప్రమోషన్ వస్తుంది అంటూ జేబులోంచి మినియేచర్ కెమెరా తీసి రాజుని, పిస్తోలు పట్టుకున్న సువర్ణని కలిపి ఫోటో తీశాడు. ఫోటో ఎందుకు అడిగాడు రాజు. బతికుండగా ఒక ఫోటో, నీ శవానికి ఒక ఫోటో తీసి పంపితే నిన్ను చంపినందుకు మాకు వెంటనే ప్రమోషన్ వస్తుంది. సువర్ణను పరీక్షగా చూశాడు రాజు. ఎంతో బాగా మేకప్ చేసుకుని పల్చగా కనపడుతున్నాయి. పసుపు రంగు వంటిని గులాబీ రంగు ఒళ్ళు చేసింది. వీళ్ళిద్దరూ చైనీస్ గూఢచారులన్నమాట అనుకున్నాడు. ఇంకా ఆలస్యం ఎందుకు, షూట్ హిమ్ అన్నాడు హెచ్క్యూ. ఇప్పుడే ఇక్కడ శవాన్ని అడిగింది. నవ్వాడు అతను. శవాన్ని ఇక్కడ వదిలి మనిద్దరం వెళ్ళిపోదాం. ఎలాగూ ఈ చోటు నీకు ఇక ప్రయోజనం లేదు. ఇంకా ఇక్కడుంటే నిన్నే వెతుక్కుంటూ యుగంధర్ వస్తాడు అన్నాడు. సువర్ణ పిస్తోలు పిడి మీద చేయి బిగించింది. మీట మీద వేలు పెట్టి నొక్కుతోంది. రాజు కొద్దిగా పక్కకు కదిలాడు. హెచ్క్యూ నవ్వాడు. ఎలా తప్పించుకోగలవు, ఇటు చూడు అన్నాడు. రాజు వెనక్కి తిరిగి చూశాడు. హెచ్క్యూ చేతిలో కూడా పిస్తోల్ ఉంది. వెనక్కి జరిగితే సువర్ణ కాల్చి చంపేస్తుంది. ముందు జరిగితే హెచ్క్యూ కాల్చి చంపేస్తాడు. ఇంకో అడుగు పక్కకు వెళ్ళాడు. సువర్ణకి హెచ్క్యూకి అడ్డంగా ఒకళ్ళకొకళ్ళు కనిపించకుండా నిల్చున్నాడు. ఆలస్యం చేయక త్వరగా అన్నాడు హెచ్క్యూ. ఎస్ బాస్. సువర్ణ అనగానే రాజు ఒక చిన్న కేకబెట్టి ఒక అడుగు ముందుకేసి అరక్షణంలో నేల మీద చతికిలబడ్డాడు. రాజు కేక విని భయపడి సువర్ణ, హెచ్క్యూ ఒకేసారి పిస్తోళ్లు పేల్చారు.
వాళ్ళు పిస్తోళ్ళు పేల్చిన సమయానికి వాళ్ళ పిస్తోళ్లలోంచి గుళ్ళు బయటకు వచ్చిన సమయానికి రాజు నేల మీద చతికిలబట్టడం వల్ల అతనికి ఏ పిస్తోలు గుండు తగలలేదు. సువర్ణ పేల్చిన గుండు హెచ్క్యూ ఛాతీలో, హెచ్క్యూ పేల్చిన గుండు సువర్ణ మెడలో దిగబడ్డాయి. బాధతో మూలుగుతూ ఇద్దరూ నేల మీదకు ఒరిగిపోయారు. సరిగ్గా ఆ సమయానికి తలుపు దబదబ చప్పుడైంది. బాధతో నేల మీద దొర్లుతున్న ఇద్దరినీ చూస్తూ రాజు వెళ్ళి తలుపు తెరిచాడు. మై గాడ్, యు ఆర్ సేఫ్ అన్నాడు యుగంధర్ రాజును చూసి. లోపలికొచ్చి రాజా యుగంధర్ ఆ గది సోదా చేశారు. సువర్ణ డైరీ దొరికింది. అందులో భారత సైనిక రహస్యాలకు సంబంధించిన వివరాలు ఎన్నో ఉన్నాయి. హెచ్క్యూ చిరునామా కూడా రాసింది. అప్రయత్నంగా అనుకోకుండా మన ఇద్దరం చైనీస్ గూఢచారులను పట్టుకున్నట్టున్నాం అన్నాడు రాజు. హెచ్క్యూ బతకడు, సువర్ణ కూడా బతకడం కష్టం అంటూ అంబులెన్స్కి, పోలీస్ కమిషనర్కి, స్పెషల్ బ్రాంచ్ ఏజెంట్కి ఫోన్ చేశాడు యుగంధర్. ఇక నేనేవీ చెప్పను. నా దేశం గురించి రహస్యాలు బయటపడతానని ఆశపడుతున్నారేమో. నేను ఏదీ బయట పెట్టను. నా దేశానికి ఎన్నటికీ ద్రోహం చేయను అన్నది సువర్ణ. ఆమె పడుకున్న గదిలోకి వచ్చిన యుగంధర్ని రాజుని చూసి ఆపరేట్ చేసి భుజంలో గుచ్చుకున్న గుండు తీసేశాడు. మర్నాటికి కానీ సువర్ణకు స్పృహ రాలేదు. యుగంధర్ నవ్వి, మీ గూఢచారుల గురించి నాకు తెలిసి మిమ్మల్ని పట్టుకోవటానికి నేను ఈ ఊరు రాలేదు, ఇంకో పని మీద వచ్చాను అని శంకర్రావుని గురించి చెప్పి అతను నీ గదిలోకి వచ్చాడని తెలిసింది. తర్వాత అతను ఏమయ్యాడు? ఆ విషయం చెప్పడానికి నీకు అభ్యంతరమా అడిగాడు. సువర్ణ యుగంధర్ మాటలు నమ్మలేక ఆశ్చర్యంతో చూసింది. నిజం, ఇప్పుడు నీతో అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు అన్నాడు యుగంధర్. సువర్ణ నిట్టూర్పు వదిలింది. అయితే ఆ మనిషి గురించి రాజుకు నేను చెప్పుంటే వెళ్ళిపోయేవాడన్నమాట. మీరు ఈ ఊరికి వచ్చారని హెచ్క్యూ నన్ను హెచ్చరించుండకపోతే నాకు గతి పట్టేది కాదు అని క్షణమాగి ఒక నవ్వు నవ్వి, పాపం ఆ శంకర్రావుని మీరు రక్షించాలి, అతను చాలా దీనస్థితిలో ఉన్నాడు అంది. ఆమె మాటల్లో ఏదో అంతరార్థం ఉందని యుగంధర్ గ్రహించి ప్రశ్నార్థకంగా చూశాడు. నేను పడుకొనున్నాను. ఆ రాత్రి ఎవరో తలుపు తట్టారు. విసుగ్గా వెళ్ళి తలుపు తెరిచాను. తలుపు తెరవగానే లోపలికి దూసుకొచ్చాడు అతను. లోపలికి రాగానే తలుపు మూసేసి గడియ పెట్టి ఆయాసంతో రొప్పుతూ గజగజ వణికిపోతూ, ప్లీజ్ తలుపు తెరవకు, నన్ను చంపేస్తారు అన్నాడు. ఎవరు నువ్వు? నిన్నెందుకు చంపుతారు? ఎవరు చంపుతారు అని అడిగాను. వాడు నన్ను చంపడానికి వస్తున్నాడు. వాడి పేరు బసవప్ప, నా విరోధి చెప్పాడు అతి కష్టం మీద. ఎవరు ఈ గదిలోకి రాలేరు. బసవప్ప కానీ గుండప్ప కానీ ఎవరైనా సరే ఈ గదిలోకి వస్తే పిస్తోల్తో కాల్చి చంపుతాను అని నా పిస్తోల్ చూపించాను. అప్పటికి కొంచెం తేరుకున్నాడు అతను. థ్యాంక్స్, రేపొద్దున వరకు నన్ను కాపాడు, నువ్వు నా ప్రాణం రక్షించు, నీకెంత డబ్బు కావలిస్తే అంత ఇస్తానన్నాడు. అంతలో తలుపు తీ, పోలీస్ అన్నాడు ఎవడో. తలుపు తెరవను, నువ్వు పోలీసు కావు, బసవప్పవి, తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోకపోతే అరిచి గోల చేసి నేనే పోలీసుల్ని పిలిపిస్తాను, నాకంతా చెప్పాడు అన్నాను యువతల నుంచి. అతను తలుపు దగ్గర నుంచి వెళ్ళిపోయినట్టుగా అడుగులు చప్పుడు వల్ల తెలిసింది. శంకర్రావు, అతని పేరు శంకర్రావు అని ఇప్పుడు మీరు చెప్పగా తెలిసింది. మంచం మీద కూర్చుని ఆయాసం తీర్చుకుంటున్నాడు. ఆ బసవప్ప ఎవరు? నువ్వెవరు? నిన్ను చంపడానికి అతను నీ ఎందుకు నీ వెనకాల పడ్డాడు? ఇప్పుడు చెప్పు అడిగాను. బసవప్ప నా విరోధి అని ఊరుకున్నాడు. శంకర్రావు ఏదో దాస్తున్నాడని నాకు అనుమానం కలిగింది. ఇదంతా నాటకమేమో, అతను మీ స్పెషల్ బ్రాంచ్ ఏజెంట్ ఏమో, మా ముఠా విషయాలు తెలుసుకునేందుకు వచ్చాడేమో, తక్షణం బయటికి పంపేస్తానని బెదిరించాను. ఎంత బెదిరించినా అతను ఏం చెప్పలేదు. పొద్దున వరకు నన్ను ఇక్కడ ఉండని, నీకు ₹1,00,000 ఇస్తానన్నాడు. అతని మీద నాకు అనుమానం ఎక్కువైంది. మంచినీళ్లలో కలిపి నిద్ర మాత్రం ఇచ్చాను. కాసేపట్లో నిద్రపోయాడు. అప్పుడు 2-వే రేడియోలో హెచ్క్యూకి చెప్పాను. ఒక అతన్ని పంపిస్తున్నానన్నాడు. శంకర్రావు విషయం అతను తెలుసుకుంటాడని హెచ్క్యూ చెప్పాడు. అరగంట తర్వాత హెచ్క్యూ మనుషులు ఇద్దరు వచ్చారు. నిద్రపోతున్న శంకర్రావుని తీసుకెళ్ళిపోయారు. చెప్పింది సువర్ణ. ఇంత గొడవ జరుగుతుంటే ఆ ఇంట్లో ఉన్న మిగతా ఆడవాళ్ళు, ఆ ఇంటి యజమానురాలు ఏం చేస్తున్నారు అడిగాడు యుగంధర్. జోక్యం కల్పించుకోరు. ఆ ఇంట్లోకి వచ్చిన ప్రతి మగాడు ₹10 ఇవ్వాలి యజమానురాలికి. నా కోసం వచ్చే మగాళ్ల తరపున నేనే ఇస్తానని మొదటే చెప్పాను. అందువల్ల నా గదిలోకి వచ్చే మగాళ్లను ఏమీ అడగదు. హెచ్క్యూ పంపిన మనుషులు శంకర్రావుని ఎక్కడికి తీసుకెళ్లారో తెలుసా? వాళ్ళెవరో తెలుసా అడిగాడు యుగంధర్. తెలుసు, కానీ మీకెందుకు చెప్పాలి అన్నది సువర్ణ. చెప్తే నీకే నష్టం లేదుగా అన్నాడు రాజు. లాభం ఉంది. శంకర్రావు దగ్గర ఉన్న డబ్బు తీసుకోవచ్చుగా మా మనుషులు. ఈ పాటికి తీసుకునే ఉంటారు అన్నాడు యుగంధర్. చెప్తాను కానీ నా షరతు మీరు ఒప్పుకోవాలి. నన్ను వదిలేసి మా దేశం వెళ్ళనివ్వాలి.
అటువంటి బేరం ఒప్పుకోవటానికి నాకు అధికారం లేదు. మీది స్పెషల్ బ్రాంచ్ వాళ్ళ కేసు, నాది ప్రైవేట్ కేసు. శంకర్రావుకి స్పెషల్ బ్రాంచ్ వాళ్ళకి ఎటువంటి సంబంధమూ లేదు. అతని కోసం ఒక విదేశ గూఢాచారిని వదిలిపెట్టరు. అయితే మీతో నేను మాట్లాడవలసిన విషయాలు ఏం లేవు. ఐఎమ్ సారీ అంది. యుగంధర్ రాజు ఆసుపత్రి నుంచి బయటకు వస్తుండగా, హలో సార్, నేను ఎంఆర్ఎల్ ట్రాఫిక్ విజిలెన్స్ ఇన్స్పెక్టర్ని. మీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను. ఆ ఇంట్లో వ్యభిచారం వ్యాపారంగా జరుగుతుందని నాకు చాలా కాలం నుంచి అనుమానం ఉంది, కానీ సాక్ష్యం దొరకలేదు. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ రౌండ్ అప్ చేసి ఆ ఇల్లు ఖాళీ చేయించాను. వెరీ గుడ్. ఆ ఇంటి యజమానురాలు ఎక్కడుంది అడిగాడు యుగంధర్. మా ఆఫీస్లోనే ఉంది. ఆమెతో మాట్లాడటానికి వీలవుతుందా? రండి. ఇక యుగంధర్ని రాజుని చూడగానే ఆమె పళ్ళు కొరికి, మళ్ళీ నాతో ఏం పని వచ్చింది, నన్ను ఇంకా ఇబ్బంది పెడితే కానీ వదలరా అంది. యుగంధర్ నవ్వి, ఇంతకాలం ఇబ్బందుల పాలు కాకుండా నెట్టుకొచ్చినందుకు సంతోషించు. ఆదివారం రాత్రి నీ ఇంటికి 2 మగాళ్ళు వచ్చారు. ఒక అతను సువర్ణ గదిలోకి వెళ్ళాడు. రెండో అతను లావుగా నల్లగా పొడుగ్గా ఉంటాడు. అతను ఎవరి గదిలోకి వెళ్ళాడు అడిగాడు. ఏమో నేను చూడలేదు. చూడకుండా ఎలా ఉంటావు? నీ పని అదే కదా, నిజం చెప్పు గదమాయించాడు యుగంధర్. ఆమె బెదురు చూపులు చూసింది. సువర్ణ గదిలోకి వెళ్ళాడు అనుకున్నాను. ఆ సువర్ణ డబ్బుకు ఆశపడటం వల్ల నాకు ఇన్ని కష్టాలు వచ్చాయి అంది. అతను బయటికి వెళ్ళటం చూసావా? లేదు అంది. ఆమె ఏదో దాస్తోందని యుగంధర్కి అనుమానం కలిగింది. ఆ గదిలోంచి బయటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న మిగతా ఆడవాళ్ళు ఎక్కడున్నారు అడిగాడు ఇన్స్పెక్టర్ని. ఇక్కడే ఉన్నారు. వాళ్ళని ఒకసారి కలుసుకోవాలి, రండి. అవతల హాల్లో ఉన్నారు 14 మంది. 18 మొదలు 30 ఏళ్ల వయసు వరకు ఉన్న ఆడవాళ్ళు. ఓసారి అందరినీ పరీక్షగా చూసి, ఎంతకాలంగా నువ్వు ఇంట్లో ఉన్నావు అడిగాడు ఒక స్త్రీని. 6 నెలల నుంచి. అందరినీ అదే ప్రశ్న అడిగాడు. ఒక స్త్రీ మాత్రం ఈ మధ్యనే కొన్ని రోజులు అంది. కొన్ని రోజులంటే అడిగాడు యుగంధర్. ఆదివారం రాత్రి వచ్చి ఉంటుంది, సోమవారం పొద్దున ఇంట్లో చూశాను అన్నది ఇంకో స్త్రీ. ఆదివారం రాత్రి వచ్చావా గ్లోరియా అన్నాడు. ఆమె ఉలిక్కి పడింది. యుగంధర్ నవ్వి, గ్లోరియా నీతో మాట్లాడాలి అన్నాడు. ఆమె మౌనంగా ఉండిపోయింది. గ్లోరియా, నువ్వు ఈ వ్యభిచారి గృహంలో ఉంటున్న స్త్రీలలో ఒకతవి కావు, అది నాకు తెలుసు అన్నాడు యుగంధర్. అయితే నన్నెందుకు అరెస్ట్ చేశారు అడిగింది ఆమె కోపంగా. ఆ ఇంట్లో ఉన్న అందరి ఆడవాళ్లతో పాటు నిన్ను అరెస్ట్ చేశారు. ఆ ఇంట్లో నువ్వు ఎందుకున్నది సరైన కారణం చూపలేవు కనుక నీకు శిక్ష పడక తప్పదు. 6 నెలలైనా విజిలెన్స్ హోమ్లో ఉండవలసి వస్తుంది. గ్లోరియా మొహం పాలిపోయింది. అది అప్పటికీ జరగదు అంది. బసవప్ప వచ్చి నిన్ను విడిపిస్తాడని ఆశపడకు. ఈ ఊళ్ళో అతనికి పరపతి ఏమీ లేదు. డబ్బు ఆశో ఇంకేదైనా ఆశో చూపించి నీ మీద కేసు రాకుండా ప్రయత్నించాడు అంటే అతన్ని జైల్లో పెట్టిస్తాను. నా పేరు నీకు తెలుసుగా అడిగాడు యుగంధర్. ఆమె తల తిప్పింది. యుగంధర్, నా గురించి విన్నావు ఎప్పుడైనా? తల ఊపింది గ్లోరియా. బసవప్ప ఎక్కడికి వెళ్ళింది, అతని గురించి నీకు తెలిసిన విషయాలు చెప్పు. చెబితే నువ్వు ఆదివారం రాత్రి ఆ ఇంట్లోకి వెళ్ళావని, అక్కడ జరుగుతున్న వ్యాపారంతో నీకు సంబంధం లేదని నేను నీ తరపున చెప్తాను. గ్లోరియా ఆలోచనలో పడింది. 10 నిమిషాల తర్వాత తల ఊపి, బసవప్పను పట్టుకుంటారా అడిగింది. చిక్కితే, అందుకే నీ సహాయం అడుగుతున్నాను. పట్టుకున్న తర్వాత ఏం చేస్తారు? శంకర్రావు దగ్గర డబ్బు తోచుకోవడానికి ప్రయత్నించినందుకు అతని మీద కేసు పెడతాం. శిక్ష పడుతుందా? బెంగళూరులో బసవప్ప చేసిన ఘోరాల గురించి అక్కడ పోలీస్ కమిషనర్కి వివరాలు చెప్పావంటే ఇక్కడ శిక్ష విషయం అలా ఉండగా అక్కడ ఆజన్మాంతర జైలు శిక్ష పడుతుంది. శిక్ష పడక అతను తప్పించుకుని వచ్చాడంటే నా ప్రాణం తీసేస్తాడు. నీకే ప్రమాదం కలగకుండా నేను కాపాడుతాను. ఎలా? బసవప్ప విషయం తేలేంతవరకు నువ్వు మద్రాసు వెళ్ళి నా ఇంట్లో ఉండు. థ్యాంక్స్ అని చెప్పడం ప్రారంభించింది గ్లోరియా. బసవప్ప ఆ ఇంట్లో యజమానురాలతో మాట్లాడి సువర్ణ గదికి ఎదురుగా ఉన్న గదిలో నేనుండే ఏర్పాటు చేశాడు. శంకర్రావు సువర్ణ గదిలోంచి బయటకు వస్తే టార్చి వెలిగించి కిటికీలోంచి చూపించమని నాకు చెప్పి వీధిలోకి వెళ్ళి ఆ ఇంటి ఎదురుగా నిల్చున్నాడు. కొంచెంసేపట్లో ఎవరో ఇద్దరు వచ్చి స్పృహలేని శంకర్రావుని చెరో జబ్బా పట్టుకుని నడిపించుకెళ్తున్నారు. నేను వాళ్ళు శంకర్రావుని కిందకి తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టారు. కారు కదులుతూ ఉండగా బసవప్ప కారు ఎక్కి వెనక సీట్లో కూర్చున్నాడు. అదే ఆఖరిసారి బసవప్పని చూడటం. మళ్ళీ నాకు అతను కనిపించలేదు. అది ఏం కారు, నెంబర్ చూసావా అడిగాడు యుగంధర్. అది పాత ఆస్టిన్, నల్ల రంగు. నెంబర్ చూశాను, జ్ఞాపకం ఉంది. BMB 44565. థ్యాంక్స్ గ్లోరియా, నీకు ఎటువంటి ఆపద రాకుండా నేను ఏర్పాటు చేస్తాను అని చెప్పాడు యుగంధర్. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ కాసేపట్లో కలుద్దాం.
థ్యాంక్ యూ.